హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం లిఫ్ట్ వాడకుండా మెట్లు ఎక్కడం వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో అయినా ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అయినా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. చాలా మంది కింద అంతస్తు నుంచి పై అంతస్తుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా లిఫ్ట్ అనేది వాడుతుంటారు. మెట్లు ఉన్నా అసలు ఉపయోగించరు. అయితే లిఫ్ట్ కు బదులు మెట్లు ఉపయోగించడం వల్ల మీ శరీరంలోని అనవసరపు క్యాలరీలు కరిగి బరువు తగ్గడంతో పాటు మీ గుండె ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు మెట్లు ఎక్కడం వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఆరోగ్యంగా ఉండేవారు వారంలో కనీసం 3 నుంచి 5 రోజులు కొంత సమయం మెట్లెక్కి వ్యాయామం చేస్తే చాలా మంచిది. కొందరు తొడలు లావుగా ఉండి మిగతా శరీరం నార్మల్ గా ఉంటుంది. ఇలాంటి వారు రోజు కొంత సమయం మెట్లెక్కితే వారికి ఈ సమస్య అనేది తగ్గుతుంది. మెట్లు ఎక్కడం వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. దీనివల్ల గుండెకు రక్త ప్రసరణ సరిగ్గా జరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు ఏ పనులు చేయకూడదో మనం తెలుసుకుందాం. మెట్లు సాధారణ వేగంతో ఎక్కాలి. మరి ఎక్కువ వేగంతో ఎక్కితే గుండె కొట్టుకునే వేగం మరింత పెరిగి మనకి శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. మోకాలు, గుండె సంబంధిత సమస్యలు, మడమ, నడుం భాగాల్లో నొప్పి ఉన్నవారు మెట్లెక్కి వ్యాయామం చేయడం అంత మంచిది కాదు. ప్రథమంగా మీ అందరికీ మెట్లు ఎక్కడం వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.